హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్కి స్వాగతం. నిన్నటి హ్యాపీ మూమెంట్స్ సరదాగా ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన స్టోరీ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు మా చెల్లెలు అయితే సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ పిల్లల్ని తీసుకుని మా ఇంటికి అయితే వచ్చారు. చెల్లి మరిది ఉండరు, పిల్లలు ఉంటారనమాట. ఇంకా ఫస్ట్ టైం మా చిన్నోడు ఉండడం ఇంట్లో, అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నతో ఉండడమే తప్ప ఎప్పుడు విడిగా ఉండలేదు. ఈసారి ఉంచుదాం అనుకుంటున్నాను, ఉంటాడో లేదో అయితే చూడాలి. ఫస్ట్ అయితే ఇంక మార్నింగ్ చెల్లి నేను ఇంకా నైట్ వచ్చి బట్టలన్నీ తడుపుకొని పడుకునేసరికి 1:30 ఇలా అయిపోయింది. ఇంకా ఉదయం ఇద్దరం కూడా చాలా లేట్గా లేచాం. అది మా అమ్మ ఫోన్ చేస్తే తప్ప మేము లేవలేదు. అంటే అమ్మ ఫోన్ చేసింది, ఎలా ఉంది వచ్చారా ఎన్ని గంటల నైట్ ఇంక మేము చేయలేదు. ఉదయాన్నే చేసేసరికి ఇంక పడుకొని లేచామమ్మ అలా మాట్లాడిన తర్వాత ఆ సౌండ్కి మా చెల్లి అయితే లేచిపోయింది. నేను తను ఫస్ట్ అయితే మాకు మార్నింగ్ లేవగానే మీకు చాలాసార్లు చెప్పాను, టీ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉదయాన్నే అయితే మాకు ఖచ్చితంగా టీ అనేది ఉండాలి. ఇంకా టీ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఈరోజు మా డైలీ రొటీన్ ఎలా ఉండిపోతుంది, ఏంటి, మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఏం రెసిపీస్ చేశాను ఏంటి అనేది. ఇంకా మేమిద్దరం ఎలా ఉన్నాము అంటే ఇంకా మా ఇద్దరం మేమే కాబట్టి, ప్రత్యేకించి ఇంకెవరు పెద్దవాళ్ళు లేరు కాబట్టి ఇద్దరం ఇంకా బడేజల్లా ఉంటాం అనమాట. ఇంకా మాకు అడిగిన వాళ్ళు కూడా లేరని చెప్పేసి ఇంకా స్నానాలు అవి ఉదయం చాలా బద్దగించేస్తాము. దానితో బుధవారం కాబట్టి మరీ బద్దగిస్తాం అనమాట. సో మంగళవారం అయితే ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే ఉదయం పూరి చేసి బొంబాయి చట్నీ చేశాను. ఇంక మధ్యాహ్నం లంచ్లోకి అయితే అతను కొన్ను మరిదికి ఇద్దరికి, అదే మా ఫిరోజ్కి కలిపి ఇతను తలకాయ తెచ్చుకున్నారు. అంటే తలకాయ ఏంటంటే ఇతను సపరేట్గా వేరే దగ్గర కైలాసగిరి దగ్గర, కైలాసపురం అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు. కైలాసగిరి దగ్గర అనుకుంటాను. చాలా బాగుంటుందంట అక్కడ కర్రీ. అక్కడ నుంచి అయితే తలకి స్పెషల్గా తెస్తారు. ఇంకా మాకు పిల్లలకి అందరు కలిపి చికెన్ తెచ్చారు. చికెన్ ఎలా చేస్తానంటే మా చెల్లికి ఇష్టం అని చెప్పేసి చికెన్ ఫ్రై అయితే చేశాను అనమాట. దానికి పెరిగేసి ఫ్రై చేస్తే చాలా ఇష్టం. తినేది కొద్దిగే కానీ తనకు ఆ ఫ్రై అంటే ఇష్టం, అందుకని తన కోసం అయితే చేశాను. అతనికి ఫిరోజ్కి తలకాయ కూర అయితే చేశాను. చాలామంది తలకాయ కొని పుల్ల బెల్లం వేసి వండుతారు, నేను అలా వండను అనమాట. ఎలా చేశాను ఏంటి అనేది రెసిపీ మీకు కావాలనుకుంటే మా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇన్ కేసు ఎవరికైనా తెలియకపోతే మళ్ళీ ఈసారి ఎప్పుడైనా తీసుకొచ్చినప్పుడు మళ్ళీ మీకు సపరేట్గా వీడియో తీస్తాను. కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు కూడా సపరేట్గా యూట్యూబ్ కోసం అని చెప్పేసి రెసిపీస్ ఏవి చేయను, ఇంట్లో వచ్చేసి మీకు పెడతాను, అది తెలుసు అనమాట. ఇంక మధ్యాహ్నం మీకు మిగిలిపోయిన పూరీలతో అలా మా లంచ్ అయితే అయిపోయింది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అలాగే బీచ్లోకి ఒక స్నాక్స్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొచ్చానండి. బయట కొంటే ఇంతమందిలో చాలా ఎక్కువ డబ్బులు అయిపోతే అది కూడా తిన్నట్టు కూడా ఉండదు. అది ఇంట్లో చేసుకుని తీసుకెళ్తే చాలా బాగుంటుందని ఇతను సలహా ఇస్తే చెల్లి నేను మధ్యాహ్నం కొంచెం అందరూ పడుకున్న తర్వాత కొంచెం ముందుగానే లేచి అదైతే ప్రిపేర్ చేసాం అనమాట. మొత్తానికైతే ఆర్కే బీచ్కి వచ్చాం. బీచ్కు బాల్ పట్టుకొని వచ్చారు పిల్లలందరూ కూడా చాలా బాగా ఆడుతున్నారు. అందులోనే ఏంటంటే చిన్నోడు మా సన్నీ తప్ప శ్రీజకి చేష్మకి ఇద్దరికి కొంచెం లేజినెస్ ఎక్కువ అనమాట. ఇద్దరు కూడా ఒళ్ళు బద్ధకంలో ముందు ఉంటారు. వీళ్ళిద్దరు మాత్రం దొర్లేస్తున్నారు ఇసుకలో ఇష్టసరంగా, కానీ బాగా ఆడుకున్నారు. ఇంకా ఇన్ కేసు మా మరిది మా చెల్లి కూడా బాగా ఎంజాయ్ చేసి ఆడారులేండి. బీచ్లో మొత్తం పిల్లలు ఎలా ఆడారు ఏంటి అనేది ఫస్ట్ అయితే చూసేయండి. ఆ తర్వాత నేను ఏ రెసిపీస్ తీసుకెళ్ళాం, అలాగే అక్కడ ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అనేది కూడా ఫర్దర్గా మీకు అంటే ఈ వీడియోలోనే ఎలా ఆడే రేటో ఫస్ట్ చూడండి. అప్పుడు అది ఏం చేశారు ఏంటి అనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. అలా చూస్తున్నారు, మీరు ఇల్లు ఆడొచ్చు కదా అంటే నేను చూసే వరకు తప్ప ఆడాలి అవేం చేయనని చెప్పి ఇతనైతే అంటున్నారు. ఇంకా అంటే ఏమో పిల్లలు ఎదిగిన తర్వాత కొన్ని మనకి ఇష్టం పోతుంది అనమాట. యాక్చువల్గా నేను ఏదానికి ఆటలకి దేనికైనా కబడ్డీకి దేనికైనా ముందు ఉంటాను. కాకపోతే వాళ్ళు పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా మనలో
ఇది అనేది పోతుంది, ఆ జోస్ అనేది పోతుంది. ఎప్పుడో వస్తుంది మన తోటలోకి 2-3 ఉంటే, కాకపోతే వీళ్ళందరిలోకి మేమిద్దరం పెద్ద కాబట్టి ఆ ఇదిగా ఉండాలి కాబట్టి ఉంటాం. మాకన్నా పెద్దవాళ్ళు వస్తే మేము ఎంజాయ్ చేస్తామన్నమాట. అంటే మేము ఎక్కడికైనా వెళ్తే ఆ ఇది మెయింటైన్ చేస్తాము. ఇంకా వాళ్ళైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అలసిపోయినంత వరకు ఆడని అని చెప్పేసి మేము వదిలేసాం అనమాట. స్నాక్స్ అయితే తీసుకొచ్చాం చల్లగా అయిపోతే, కానీ వాళ్ళ ఎంజాయ్మెంట్ ఫస్ట్ అవ్వని అని చెప్పేసి మేము వదిలేసాము. బీచ్లో క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది. ఒక సైడ్ మబ్బుగా, ఒక సైడు చల్ల గాలి వేస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా మేము వెళ్ళినంత వరకు చాలా బాగా గాలేసింది. మబ్బు వేసుకుంటూ చల్లగా, రాను రాను చీకటి పడుతుంది కొలిది అలాగలాగ గాలి అనేది తగ్గిపోయి ఉక్కబెట్టడం అనేది స్టార్ట్ అయింది. సరే ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఎంజాయ్ చేయను అని చెప్పేసి నేను ఇతను కూడా చూస్తూనే ఉన్నాము. మధ్య మధ్యన పిల్లకాయలు వచ్చి అలా చేశాడు, ఇలా చేసి చిన్న చిన్నవి వస్తే ఆటోమేటిక్గా. కాకపోతే మనం పిల్లలు ఏంటంటే ఎప్పుడైనా డిస్కషన్ చేసుకున్నా కొట్టుకున్నా మనం చూసి చూడనట్టు ఉండాలి. అలాగే వాళ్ళు కొంచెం వాళ్ళకి మనం కూడా వాళ్ళ యందు దృష్టి కూడా పెట్టాలన్నమాట. అది గట్టిగా డిస్కషన్ అయినప్పుడు మనం ఎంటర్ అవ్వాలి. చిన్న చిన్నవి అయినప్పుడు చూసి చూడనట్టు వదిలేయడమే మంచిది. లేదంటే చిరిగి చిరిగి చేటంత అవుతుంది. చిన్నపిల్లల డిస్కషన్ కాస్త పెద్దవాళ్ళ డిస్కషన్ వరకు వచ్చేస్తుంది అనమాట. అందుకే మా చెల్లి నేను ఒకటే డిసైడ్ అవుతాం. ఏది కూడా వాళ్ళ నలుగురు డిస్కషన్ అయితే నలుగురికి అయిపోతాయి. అంటే గొడవ పడితే నలుగురికి తిడతాం, లేదంటే నలుగురికి ఊరుకుని పోతాం అనమాట. లేదంటే ఒకటే చెప్తాం, మీరు చూసుకోండి, మా వరకు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పేసి మేము చెప్పేస్తాం. చెల్లి నేను ముందు నుంచి కొన్ని విషయాలు అండర్స్టాండింగ్ పిల్లల విషయంలో ఉంచుకున్నాం అనమాట. మీ పిల్లలకి డబ్బులు పెట్టొద్దు, నువ్వు మా పిల్లలకి మేము డబ్బులు పెట్టొద్దు, అలా ఏదైనా కావాలనుకుంటూ కొనిసి ఇచ్చుకోవడమే తప్ప ఎప్పుడు కూడా డబ్బులు అనేది మా చెల్లి వాళ్ళ పిల్లలకి కానీ మా పిల్లలకి కానీ మేము ఇద్దరం అలవాటు చేయకూడదని చెప్పేసి అనుకున్నాం ముందు నుంచి. నేటికి వాళ్ళ పిల్లలు పుట్టి ఒక 11 years అవుతుంది, మా పిల్లలు పుట్టి పాపతో 13 years అవుతుంది. కానీ అదే అండర్స్టాండింగ్లో మా ఇద్దరి మధ్యన ఉన్నాం. ఇంకోటి మా చెల్లి మా ఇంటికి వస్తే మేము బొట్టు పెట్టేవ్వాలి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అది నాకు బొట్టు పెట్టాలి, ఈ రూల్స్ ఏం మేము పెట్టుకోలేదన్నమాట. ఇంకా సరదాగా ఉన్నంత వరకు ఎంతవరకు అయితే అంతవరకు సరదాగా హ్యాపీగా ఉందామని చెప్పేసి మేమిద్దరం అనుకున్నాము. దానికి వీళ్ళిద్దరు కూడా మాకు సపోర్ట్ చేశారు. అందుకని చెప్పేసి మాకు అలా గడుస్తుంది. మొత్తానికైతే పిల్లలు చీకటి పడే వరకు చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అలసిపోయారు, చూశారు కదా ఎంతగా అలసిపోయారు. ఇంకా నేను ఇతను చూస్తున్నాం. ఇంకా స్నాక్స్ టైం అయితే వచ్చేసింది. ఇంకా వాళ్ళు అలసిపోయారు కదా అని చెప్పేసి ఏం స్పెషల్ చేసి తీసుకొచ్చాను ఇంటి నుంచి అంటే చికెన్ పకోడీ. అంటే చికెన్ ఉదయం తీసుకొచ్చారు కదా, అందులో కొంచెం సెపరేట్ చేసేసి, అంటే చికెన్ అంత వేస్ట్ అయిపోద్దని చెప్పేసి చికెన్ పకోడీ ఈవినింగ్ బీచ్లో బాగుంటుంది, అతను సలహా ఇచ్చారు అన్నాను కదా. ఇంకా నేను చెల్లి అందరికీ పంచుతున్నాం అన్నమాట. ప్లేట్స్ ఏమీ తెచ్చుకోలేదు ఏంటి అంటే, ఇక్కడ తినేసి ఇక్కడ పారేస్తే అయిపోతుందని చెప్పేసి మేము బుక్స్ అయితే తీసుకొచ్చాము. అది కూడా పేపర్లో ఒక్కొక్కరికి నేను వేస్తుంటే తనైతే ఇస్తూనే ఉంటుంది. ఇంకా అందరికీ సర్దేటప్పుడు వాళ్ళ పిల్లలకి తినేటప్పుడు ఏంటంటే చిన్న సజెషన్ ఇచ్చామన్నమాట. ఎందుకంటే ఇసుకలో దొర్లి ఆడారు కాబట్టి డస్ట్ అంతా ఉంటుంది, దాంతో వాటర్ కూడా మన దగ్గర అంత లేదు కాబట్టి వీళ్ళకి ఏం చేసామంటే ఒక పేపర్ చింపేసి ఆ పేపర్తో తీసుకొని తినమని అయితే చెప్పాము. చూడండి మా చిన్నోడు ఎలా తింటాడో యాజ్ టీజ్కి అలాగే తినమని చెప్పాము. చూసారా, వాడు తీసి తింటాడు చూడండి, అది కూడా చూపిస్తాడు. ఎలా ఉంది ఏంటని అడిగితే సూపర్గా ఉందని చెప్తున్నాడు. అక్కడ తింటాడు చూడండి, వాడు అది ఆడితే తినలేదు. ఆ తర్వాత పేపర్ అయితే ఇచ్చింది. ఇంకా శ్రీజ చరిష్మా తింటున్నారు కదా, అలా తినాలని అయితే చెప్పాం. బీచ్లో పకోడీ తినాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. ఒక 4-5 పీసులు ఇస్తాడు, 50 రూపీస్ 60 రూపీస్ తీసుకుంటాడు. అదే మనం చేసి పట్టుకెళ్ళాం అనుకోండి, బాక్స్తో బాక్స్ పట్టుకెళ్ళాం, అందరూ హ్యాపీగా ఇది తినేసాము. ఇతను ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి వేడివేడిగా నూడిల్స్ అయితే తెచ్చారు. అంటే గిన్నెలోకి ఎందుకు తినిపిస్తున్నాను పిల్లలకి అంటే, వాళ్ళిద్దరికీ వచ్చిన ప్లేట్ వాళ్ళు ఇస్తారు కదా సెపరేట్గా, ఆ ప్లేట్లో చిన్నోడికున్న మా సన్నీకి తినిపిస్తుంది మా చెల్లి, నేను వీళ్ళిద్దరికీ తినిపిస్తున్నాను అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళేటప్పుడు అలా షేర్ చేసుకుంటాంలేండి, అటు ఇటు తట్టు. ఇంకా కొంచెం పిల్లలు అయితే ఇంక వద్దనేసారు. ఇంకా ఇది చెప్పాలంటే చాలా ఫన్నీ విషయం అని చెప్పాలి. నేను మా చెల్లి కొట్టుకునేది ఎక్కువ, కలిసి ఉన్నది తక్కువ. అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు 24 గంటలు కొట్టుకోవడంతోనే మా యుద్ధం అంతా, మా లైఫ్ ద్వారబంధం దాటే వరకు, పెళ్ళి ద్వారబంధం దాటే వరకు అదే డిస్కషన్ ఉండేది. ఇంకొకసారి పెళ్ళైన తర్వాత ఒకరి మీదకి ఒకరి మమకారం చాలా పెరిగిందనమాట. ఎందుకంటే ఎవరేమన్నా వాళ్ళకన్నా ముందు వీళ్ళకే కోపం వస్తుంది, అంటే మాకే కోపం వస్తుంది, తనకన్నా నాకన్నా అంత సీరియస్గా అయిపోయిందిలే. అంటే అంత క్లోజ్నెస్ అయితే వచ్చింది. ఉన్నంతసేపు కూడా ఎవరి విలువ తెలియదండి, వెళ్ళిపోయిన తర్వాత విలువ తెలుస్తుంది అంటారు. ఇదే ఉదాహరణ అనమాట. ఇంకా ఫినిషింగ్ టచ్లో ఇతనైతే పిల్లల కోసం అని చెప్పి ఐస్ క్రీమ్స్ అయితే తెచ్చారు. తెచ్చిన తర్వాత ఇసుక పిల్లలకు తగలకూడదు, ఎవరైతే ఏ ఫ్లేవర్ కావాలో తీసుకుంటారని చెప్పేసి అన్నీ అలా సర్దుతున్నారనమాట. ఇతను కూడా నాకు కొంచెం తెలుసు కదా మీకు అందరికీ, నాకు వీడియోస్లో ఎలా సపోర్ట్ చేస్తారో. ఇంకా వీడియోస్ తీస్తూ ఉంటే ఆ వీడియో తీయలా కూడా బాగుంటుందని చెప్పేసి అతను నాకు సలహా ఇచ్చారు. ఇంకా అన్ని విషయంలో సపోర్ట్గా ఉంటారు కాబట్టి నాకు నేను ఏది చేయాలన్నా చేయగలుగుతున్నాను, లేకపోతే చేయలేను కదా ఏ విషయానికనన్నా.
మొత్తానికైతే మా బీచ్లో ఎంజాయ్మెంట్ ఇలా అయ్యింది. ఫినిషింగ్లో ఇంకా ఐస్ క్రీమ్ తినేసి కాసి అప్పటికి ఊరబెట్టేస్తుంది. చెప్పాను కదా గాలి తగ్గిపోయింది రానని చెప్పేసి ఇంకొక పెట్టేసరికి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం బయలుదేరదాం అని చెప్పేసి ఐస్ క్రీమ్ తినేటప్పుడు కూడా మా ఫన్నీ కామెడీ అంతా. కాకపోతే ఆ డైలాగ్ ముందు అయిపోయింది. ఆ తర్వాత నేను వీడియో తీశాను. అన్ఎక్స్పెక్టెడ్గా తన డైలాగ్ అయితే వేసాడు మా మరిది. చాలాసేపు ఐస్ క్రీమ్ తిన్నా అన్నాడు. కాకపోతే అందరూ తిన్నాం కదా తిని వేస్ట్ అయిపోద్దంటే మొత్తానికైతే తీసుకుని కాకపోతే చాలా భారీ డైలాగ్ అయితే వేశాడు. ఆ విషయంలో చాలా మా చెల్లి నేనైతే ఎంత నవ్వామో వీడియోలో మీకు అనిపిస్తుంది. కాకపోతే నేను తను అనేసిన తర్వాత నేను వీడియో తీసాను తప్ప ముందైతే నేను తీయలేదు. అంత ఫన్నీ కామెడీ మ్యాటర్ అసలు. తను పంచలు వేస్తాడు కానీ పట్ట మనిషి అంటే ఎప్పుడు వేస్తాడు ఎప్పుడో తెలియదు అలా అయిపోతుంటుంది. ఇంకా మా చెల్లి నేను దేనికి నవ్వుతామంటే ఎలా ఉండి నాకు ఐస్ క్రీములు తినే పరిస్థితికి నాకు తీసుకొచ్చారని చెప్పి తను అంటే ఆవిడ ఎంత నవ్వేమో తెలియదు మా చెల్లి. నేను ఈలోపు మాయించండి ఐస్ క్రీమ్ పైనుంచి తింటే ఎవరైనా కింద నుంచి రివర్స్గా తింటున్నారనమాట. ఒక్కొక్కరు అయితే ఐస్ క్రీమ్ మా సన్నీ చేస్తూ చాలా వరస్ట్గా తిన్నారు అందరికన్నా ముందు. అంతే అంటే ఇంకా మరి ఇంక వదిలేయాలి మనం పట్టించుకోకూడదు. అవన్నీ వాళ్ళు ఎలా ఇష్టం తింటే వాళ్ళు ఎలా వదిలేస్తాం. ఇంకా ఫినిషింగ్లో ఇంటికి వచ్చేస్తామంటే ఇంక మా వాళ్ళేం బీచ్ అది గుర్రం ఎక్కుతారంటే మా మరిది అయితే గుర్రం ఎక్కించాడు వాళ్ళిద్దరికి. చాలా డబ్బులు వేస్ట్ అండి అటువంటివన్నీ. కాకపోతే సరేలే వాళ్ళు ఎక్కుతానన్నారు కదా అని చెప్పేసి వీళ్ళు ఎక్కించారు కానీ అంతగా అయితే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. మెయిన్ చిన్నోడు ఎక్కుతున్నాను మా వాడ అంతగా అలాంటివి ఏమి అడగడు. మా చిన్నోడు ఎక్కుతాను అంటాం సరే అని చెప్పేసి ఇద్దరికి కలిపి ఎక్కించాం అనమాట. వాడు జస్ట్ పట్టు మనకు 100 అడుగులు వేస్తాడో లేదో తెలియదు కానీ ఇలా తిప్పేస్తాడు. 100 రూపీస్ అంట. సరే ఎవరి పట్టు కోసం వాళ్ళైతే కష్టపడతారు. మనం దాని గురించి ఏం అనలేము. కాకపోతే మనం డబ్బులు ఇచ్చినప్పుడు చిన్న నొప్పి అనేది ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అంటూ ఉంటాం అనమాట. సరే ఇంటికి రిటర్న్ అయిపోతాం అనే టైంలో మా వాడికి దగ్గరలో ఒక ఆంజనేయ స్వామి స్టాచ్యూలో కనిపించింది. అయితే రియల్గా ఇసుకతో చేశారేమని చెప్పేసి మేము అందరం అనుకున్నాము. కాకపోతే నాకు ఎందుకో ఏదో డౌట్లా అనిపించింది. అంటే అక్కడక్కడ పని రాయిలా కనిపిస్తుంది అనమాట. సరే అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి వాడు ఇంకా హనుమాన్ అని సార్ చెప్పేసి మా జస్సుకి సనీకి ఇద్దరికి చాలా పిచ్చి అనమాట. వాళ్ళైతే దండం పెట్టుకుంటున్నారు. ఎవరి భక్తికి ఎందుకు ఏం కాదనాలా అని చెప్పేసి మేమందరం కూడా చూడండి చుట్టూ బొమ్మల్లో ఎలా నిల్చున్నాము. కానీ ఎందుకు అలా ఉంది ఏంటి అని చెప్పేసి నేనైతే దగ్గరుండి అంటే చూశాను, అంటే టచ్ చేసి చూశాను. అప్పుడైతే తెలిసింది రాయి అనమాట. రాయి విగ్రహం అంటే గంగలో కలపాల్సింది ఏదో ఉంటుంది కదా తీసుకొచ్చి ఇలా అయితే కట్టారు. ఇంకా బీచ్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్గా అందరూ స్నానాలు చేసేసి చక్కగా తినేసి ఇలా టీవీ చూస్తున్నారనమాట. ఇదనమాట మా చెల్లెలు వచ్చిన రోజు. ఇలా ఉన్నంతలో మేమందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. వీళ్ళు ఖర్చు పెట్టాలి వాళ్ళు ఖర్చు పెట్టాలని మా నలుగురికి ఏమీ లేదనమాట. ఎవరికి వీలైతే వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు, తింటూ ఉంటాం, చాలా ఎంజాయ్ చేస్తాం. వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. 1 2 3 ఓపెన్. అన్నట్టు మర్చిపోయినామండి. అంటే ఇది లాస్ట్ వీడియో అనమాట. ఇంకా ఎంత వీడియో ఎండ్ అయిపోతుంది. అంటే మొన్న మా బాబుగారి బర్త్డే వీళ్ళు వచ్చాక సెలబ్రేషన్ చేద్దాం, పిల్లలు వచ్చాక సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాం కదా. ఆ రోజు చేయలేకపోతే అది చిన్న ఫీలింగ్ అయితే ఉండేది. అంటే ప్రతిదీ పాపది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం జనాలు రావడం, అదే చుట్టాలు రావడం, ఎక్కడికైనా మేము వెళ్ళడం, అక్కడంతా హ్యాపీ బర్త్డే చేయడం అలా అయ్యేది. పాపం వీడిది ఎప్పుడు ఏదో ఒకటి అనుకోకుండా అన్నీ పెండింగ్స్ వస్తూనే ఉంటాయి. సరే ఈరోజు అయితే ఏమైతే ఉందో డబ్బులు ఖర్చు అంటే ఈరోజు కొంచెం అనుకుంటాం కదా మనం ఇంత బడ్జెట్ ఇలా అని చెప్పేసి ఇంకేదైతే ఉంది అని చెప్పేసి ఇతనైతే కేక్ అయితే తీసుకొచ్చారనమాట. వాడి బర్త్డేకి ఆ రోజు చెయ్యింది, ఈ రోజు అయితే మేము చేసాం. వాళ్ళందరి దగ్గర చెయ్యాలి అనుకున్నాము. అంటే అందరూ ఉండేటప్పుడు వీళ్ళు వాళ్ళని కాదు, మన అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండేటప్పుడు చేస్తే చాలా బాగుంటుందని అనుకున్నాము. అలాగే ఈరోజైతే ఇంకా అందరూ నైట్ పడుకునేటప్పుడు ఇతను షాప్కి వెళ్ళి మళ్ళీ ఎందుకో షాప్కి వెళ్ళి రిటర్న్ అయితే తీసుకొచ్చారు. ఈ కేక్ అనేది వాడి కోసమే కట్ చేసాం అనమాట. ఇంకా ఇతనేమొచ్చి పిన్నికి ఇవ్వంటారు, అతనే ఇదేమో మీ డాడీకి ఇవ్వంటారు. మొత్తానికి మా మరిదికి ఇచ్చాడు మధ్యలోని వీడైతే. ఇంకా వాడి బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు కాక ఇప్పుడు చెప్పాను కదా బర్త్డే సెలబ్రేషన్స్ అనేది అప్పుడు ఇప్పుడు లేదండి. అందరూ ఉండేటప్పుడు చేసేదే మన హ్యాపీనెస్ బర్త్డే అనమాట. అందరూ ఉండేది సరదాగా అనిపిస్తుంది. వీడేంటంటే ఒకే కేక్ ముక్క తీసి చుట్టూ సర్దిశాడు. ఇంకా అందరూ కూడా ఆ విషయంలో చాలా నవ్వాము. ఇంకా ఈరోజు అంటే ఇందాక ఆ వీడియో మిస్ చేస్తాను, అందుకని ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇదనమాట మా చెల్లెలు వచ్చిన రోజు మేము ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. పిల్లలకి కావాల్సిందంతా ఇచ్చేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ ఫుల్ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరైతే మీ అక్క చెల్లెలు వచ్చినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.